వాళ్ళందరూ పరిగెత్తారు. మొత్తం మీద యేసు ప్రభుని చూసి వాళ్ళు అడిగారు, మా ఊళ్ళో ఓ 2 రోజులు కోటాలు పెట్టండి సార్ అన్నారు. నా ప్రభు ఎంత సంస్కారవంతుడబ్బా. వాళ్ళు 2 రోజులు కోటాలు పెట్టమంటే 2 రోజులు పెట్టారు. నేనున్నానే, అమ్మో మామూలు బిల్డప్ కాదు. అయ్యగారు పగలు సాయంత్రం వస్తారు మీరంటే, ఖాళీ లేదు ఇక్కడ. నిజమే, క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు. క్షణం తీరుకుండదు, దమ్మిడి ఆదాయం. పగలెక్కడ, మధ్యాహ్నం అక్కడ, సాయంత్రం అక్కడ, రాత్రి అక్కడ. సుఖమేదండి. మరి అందరూ నా దగ్గరకు వచ్చి ఏం చెప్తారు తెలుసా? అయ్యగారు మీరు బాగుండాలా, మీరు ఆరోగ్యంగా ఉండాలా, మీరు 10 కాలాల పాటు ఉండాలా. అందుకే బాబు నేను 2026 ఎక్కడికి వెళ్ళట్లేదని మా దగ్గరకు మాత్రమే వచ్చి ఇంకెక్కడికి వెళ్ళమాట. ఆ మాట ఆల్రెడీ 50 మంది చెప్పేసి వెళ్ళారు నాకు. అర్థమవుతుందా? నా ప్రభు 2 రోజులు సుకారు గ్రామంలో సభలు పెట్టాడు, వాక్యం చెప్పాడు, దేవుని రాజ్యాన్ని గురించి చెప్పారు. అయిపోయాక 3వ రోజు ప్రభు వెళ్ళిపోతుంటే ఊళ్ళో పెద్దలు ఏమంటారు తెలుసా? వాయ్, సమరయ స్త్రీ పేరు పొటీనా. సమరయ స్త్రీ పేరు పొటీనా. ఏం పేరు? పొట్టిదానా కాదు. ఒత్తులేని చోట ఎందుకు ఒత్తులు పెడతారు మీరు? పొట్టిదానా కాదు, పొటీనా. మాయ్ పొటీనా, 2 రోజుల క్రితం నువ్వు పిలిస్తే ఏదో చెప్పాం, కానీ నీ మాటలను బట్టి కాదు. కానీ ఇప్పుడు మా అంతటి మేము నిర్ధారించుకున్నాం. అమ్మాయి బాబాయ్ గారు ఏమని నిర్ధారించుకున్నారంటే, ఈయన మామూలు రక్షకుడు కాదమ్మాయి, ఈయన మామూలు రక్షకుడు కాదు. లోక కొట్టేదేదో గట్టి చేతులు బయటికి దిగేస్తు నామలో దూపిస్తే లోపల కొట్టు గట్టిగా, హల్లెలూయా. లోక రక్షకుడు, సర్వలోకానికి చక్రవర్తి. పదే చెప్తున్నాడు. ఓ కులానికి, ఓ మతానికి, ఓ వర్గానికి, ఓ ప్రాంతానికి కాదు, సర్వలోకానికి చక్రవర్తి నా ప్రభు. దేవదూత అన్నారు రక్షకుడని, సమరయ ప్రజలు అంటారు లోక రక్షకుడు. నేను చెప్తున్నాను, దేవుని కృపచేత నీవు రక్షించబడాలి. ఇంకా పాపంలోనే ఉన్నావా? ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యపరుచుకుంటే ఎలా తప్పించుకుంటావు? ఇది ఏ రక్షణ దినం, ఇది అనుకూలమైన. బాబు నా చేతులు జోడించి చెప్తున్నాను బాబు, ఇదిగో ఈ మాటలు మీకు అందించడానికే నా ప్రభు మీ మధ్యలోనికి తీసుకొచ్చారు. ఇంకా ఎవరైనా రక్షణ భాగ్యాన్ని పొందకపోతే మీ కొరకే కృప ప్రత్యక్షమైంది, మీకోసమే కృపా సత్య సంపూర్ణంగా దిగొచ్చాడు నా ప్రభు. మరలా చెప్తున్నాను, కాలము సంపూర్ణమైనప్పుడు అద్వితీయ సత్యవంతుడైన క్రీస్తుని దేవుడి లోకానికి, ఏ కాలం? ఆదికాండం 3లో చెప్పాడు నాగరాజు గారితో. నాగరాజు అంటే మీకు బాధ ఏమో. ఎవరితో? సర్పరాజు గారితో. ఆదికాండం